టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై భూ కబ్జా బెదిరింపు ఆరోపణలు రోజురోజుకి పెరుగుతున్నా ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు సీఎం చంద్రబాబు. మహిళా డాక్టర్ దంపతులను బెదిరించిన దగ్గుపాటి ప్రసాద్ ఆడియో వైరల్ గా అయింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఆయన తల్లిని అసభ్యంగా దూషించిన ఆడియో కూడా వైరల్ అయింది. వివాదాస్పద ఎమ్మెల్యేని సీఎం చంద్రబాబు వెనకేసుకొస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దగ్గుపాటి ప్రసాద్ పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు ఎమ్మెల్యే అనుచరుడు గంగారాంపై కేసుతో చేతులు దులుపుకున్నారు. దగ్గుపాటి ప్రసాద్ పై చర్యలకు ఎందుకు అధినేత చంద్రబాబు వెనకాడుతున్నారు? ప్రస్తుతం ఈ చర్చ అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతోంది. మా కరెస్పాండెంట్ శివారెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివారెడ్డి, చెప్పండి, నాన్ లోకల్ని అక్కడ తెచ్చి కంటెస్ట్ చేయించారు, ఆయన గెలిచారు. ఎందుకని ఆయనపై చర్యలకి వెనకాడుతున్నారు? ఆయన వెనక ఎవరున్నారు, ఏముంది అనే ఒక ప్రశ్న ఒక చర్చలాగా మారిపోయింది. ఖచ్చితంగా బిందు, ఎందుకంటే అత్యంత వివాదాస్పదమైన ఎమ్మెల్యేగా దగ్గుపాటి ప్రసాద్ అనతి కాలంలోనే పేరు సంపాదించిన పరిస్థితి కనిపిస్తుంది. వివాదాస్పదమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇన్ని వివాదాల మూట కట్టుకున్నప్పటికీ ఒకవైపున ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, మరోవైపున మంత్రి నారా లోకేష్ కావచ్చు, టీడీపీ అధిష్టానం సైడ్ నుంచి కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 18 మాసాల కాలంలో అనేక కంప్లైంట్స్ ఒకవైపున ప్రజల నుంచి కావచ్చు, మరోవైపున తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల నుంచి బెదిరింపులు, అదేవిధంగా దౌర్జన్యాలు, భూ కబ్జాలు చేస్తూ ఉన్నారని సాక్షాత్తు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పటికీ ఇప్పటిదాకా కేసు నమోదు చేయకపోవడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. ఎందుకంటే కేవలం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు గంగారాం, అదేవిధంగా ఆయన అనుచరులపైన కేసు నమోదు చేయాలి తప్పించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పైన ఇప్పటిదాకా ఒక్క కేసు నమోదు చేయలేదు. ఎందుకంటే 24 గంటల వ్యవధిలో 3 ఇన్సిడెంట్లు టీడీపీ నేత స్వప్న ల్యాండ్ గ్రాబింగ్ కావచ్చు, మరోవైపున ఎగ్జిబిషన్పై దాడి, అదేవిధంగా డబ్బు కోసం బెదిరింపులు కావచ్చు, ఆ తర్వాత వైన్ షాప్ పైన దాడి, వైన్ షాప్కు నిప్పు పెట్టిన ఘటన కావచ్చు. ఈ 3 ఘటనలకు ఎమ్మెల్యే చెప్పింటేనే, ఎమ్మెల్యే బెదిరించేంటేనే ఈ ఘటనలు జరిగాయని సాక్షాత్తు బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పైన ఇప్పటిదాకా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం వెనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ధోరణి ఉంది. దగ్గుపాటి ప్రసాద్కు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ ఉన్నారు. ఆయన అవినీతి అక్రమాలకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అరాచకాలకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ని, ఆయన తల్లిని దూషించారు. మొన్నటికి మొన్న మైనార్టీకి సంబంధించిన మహిళా భర్త దంపతులు పూర్తి స్థాయిలో విమర్శించిన పరిస్థితి, అదేవిధంగా బండబూతులతో తిట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎక్కడా కూడా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పైన చర్యలు తీసుకోవడం కానీ కేసు నమోదు చేయకపోవడం పూర్తి స్థాయిలో చర్చనాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. బిందు. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.